ఏంట్రా కాలనీలో దొంగలు పడ్డారంట కదా పాపం? ఎవరింట్లో? నడికుడి నరహరి, నడమంత్రపు సిరి హరిహరి. అయ్యో బాబు, నరహరి గారా? దాని గురించి చర్చించడానికే కాలనీ వాళ్ళంతా మీటింగ్ పెట్టారు. కొత్త సెక్యూరిటీ గార్డ్ ని పెట్టుకుంటారంట. సోదరిమణులారా, ఈ సంవత్సరం మన కాలనీలో దొంగలు పట్టడం ఇది 3వసారి. మన పాత సెక్యూరిటీ గార్డు తాగుబోతు సూరిబాబు సరిగ్గా పనిచేయడం వల్ల కొత్త సెక్యూరిటీ గార్డు పెట్టుకోవడం కోసమే మీటింగ్ పెట్టాం. అందరి కడుపులు కొట్టి సంపాదించిన సొమ్ము ఉంటదేంటి? ఎట్టా వచ్చిందో అట్టాకే పోద్ది. నాకు ఎప్పుడో తెలుసు. మాటలు చిన్నగా రాని బుచ్చమ్మా. పెళ్ళాం తెచ్చిన కట్టండప్పుడు వడ్డీకి చెప్పుకు బతికి వాడు నువ్వు ఎదుగు వాళ్ళకి చెబుతున్నావా? మా పుట్టింటి వాళ్ళకి ఉంది కాబట్టి తెచ్చుకుంటున్నాం. మేమేం కూటి గతి లేని వాళ్ళం కాదు. మేము ఏం అడుగుతుంటారమ్మా. మరి ఎక్కడ కష్టం నిజాయితీగా బతుకుతున్నాం. అడ్డంగా సంపాదించడం మా జాత కాదు. కాంతం, నువ్వేం సన్నాయి నొక్కులు నొక్కర్లే. నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరెవరైనా సంపాదించుకున్నారని కాదు పాయింట్. ఇక్కడ మనం ప్రతి నెల కలెక్ట్ చేసి బుచ్చిబాబు గారి దగ్గర దాచుకున్నామే. ఆ కాలనీ వెల్ఫేర్ ఫండ్ రిలీజ్ చేస్తే మనం కొత్త సెక్యూరిటీ గార్డ్ పెట్టుకోవచ్చు. ఏంటి పెట్టుకునేది? మొన్న బంజారాస్ లో జరిగింది పేపర్లో చదవరా? దొంగలు సెక్యూరిటీ గార్డ్ ని చంపడం, నష్టపరిహారం మనం ఇవ్వటం. నేను ఒప్పుకోను. అంతెందుకు రాత్రి బౌళ్ళు పని బాట లేకుండా బేవర్సలు ఎదురుతున్నారుగా. ఈ గాయచుగా కాపలా అంటే దొంగలు వచ్చి మమ్మల్ని చెప్పేసినా పర్వాలేదా? నేను ఇంత చదువుకుంది కాలనీలో కాపలా గాయడానికి అనుకున్నావా? అమెరికా కుదరదు. ఇవాళ రేపు పంజగుట్ట సెంటర్ లో పబ్ ఓపెన్ చేయాలి. ఏంటే నువ్వు కానీ డబ్బులు ఇచ్చావా? అలా స్నేహపూరిత వాతావరణంలో చర్చలు ముగిశాయి. అబ్బా, ఆదివారం అమ్మోరు పలకదండి. ఇప్పుడు నరహరి గారికి ఎలాగా? బాగా దెబ్బలు తగిలాయంట కదా? దొంగ దెబ్బలు కదా మరి. దీపావళి దగ్గర పడిందా? దీపావళి కాదు కానీ క్రాకర్స్ పేలుతుంది. ఎవరు కాలుస్తున్నారండి? మా కాలనీ పిల్లలు ఎవరికో మూడింది ఇయ్యాలి. పాపం. హ్యారీ పోటర్, లిటిల్ సోల్జర్స్, అంజలి. అదిరింది. చెబుతాం శిలక జోస్యం. రాబాబు ఒక్క సీటీతో కోటి చిత్రాలు చూపిత్తా. రామ్మ సానియా మీర్జా జరిగింది జరుగుతున్నది జరగబోతున్నది చెబుతుంది. అలాగే నువ్వు సరిగ్గా చెప్పలేదు అనుకో, నీకు జరిగేది జరగబోయేది నేను చెప్తా. కరెక్ట్ సీటీ తీయమ్మా, లేకపోతే మన సీటీ సిరిగిపోద్ది. అయ్యా, ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారు వచ్చింది అంటే మీకు భవిష్యత్తులో అమ్మాయి వల్ల సమస్య వచ్చేలాగా. అమ్మాయి వల్ల సమస్య కాదు స్వామి, ఆ అమ్మాయి సమస్య. అద్దరింది. ఏంటి నన్ను చూసి ముద్దు పెడుతున్నావు? చూడు పాప, నువ్వు నన్ను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. నిన్ను చూసి ముద్దు పెట్టుకోలేదమ్మా. ముద్దుగా బొద్దుగా ఉన్నా మా చిట్టి తల్లిని చూసి ముద్దు పెట్టాను. ఈ పిల్లని ఎవడు చేసుకుంటాడో గానీ వాడి జీవితం ఇక బట్టల దుకాణం. నాకెలాంటి మొగుడు వస్తాడో నీకు అనవసరం. స్టే ఇన్ యువర్ లిమిట్స్, ఓకే? నీకు వచ్చే మొగుడు దండేసి దండం పెడతామని. నువ్వేం దండ ఎక్కర్లేదు. అమ్మా, అయ్యా, స్టాపు. ఎలాంటి మొగుడు వస్తాడో సానియా మీర్జా అని అడిగితే చెబుతుంది. అజ్జల నీ క్యాసెట్ అండి. అయ్యో, క్యాసెట్ కాదు సార్, కరెక్ట్ గానే చెబుతుంది. ప్లీజ్ అయ్యా, నా కడుపు కొట్టకండి బాబు. అమ్మా సానియా మీర్జా, బాగా ఆలోచించి సీటీ తీయి. నువ్వు కరెక్ట్ సీటీ తీసి అమ్మగారికి ఎలాంటి మొగుడు వస్తాడో చెప్పకపోతే అయ్యగారు మనిద్దరికీ మొగుడయ్యేలాగున్నాడు. ఆ చీటీలో కత్తులు కూడా బాంబులు బిల్లు పోయొచ్చినట్టు భయంతో పారిపోయింది. హలో, ఆ చీటీలో ఏముందో నేను చూడాలి. ఆ చీటీలో ఉన్నది నువ్వు చూడాలి, అంతేగా? నువ్వు ఈ కాలేజీలో ఉండటానికి వీల్లేదు. అదేం సార్, నేనేం తప్పు చేశాను? తప్ప సీనియర్స్ అని కూడా చూడకుండా ఇలా కొడతారా? అదేదో చిన్న గొడవ చిన్నదే కానీ దెబ్బలు పెద్దవి. టేక్ యువర్ టీసీ. పర్లేదు, ఉంచండి. ఏంట్రా ఉంచండి? ఏంట్రా ఎట్టకారమా? టేక్ దిస్ అండ్ గెట్ అవుట్. సరే, మీకు 5 గంటల వరకు టైం ఇస్తున్నాను. ఈ లోపల ఈ టీసీ వాపస్ తీసుకోవాలి. 5 దాటితే మీ అంతటా మీరే వచ్చి నేను బ్రతిమాలనా నేను కాలేజ్కి రాను. నేను నిన్నెందుకు బతిమాలుతాను?
ఒకవేళ మీరు మనసు మార్చుకుని నన్ను బ్రతిమాలినా నేను రాను. మీకు 5 గంటల వరకే టైం. నువ్వు నాకు టైం ఇచ్చేదేంట్రా? ఏదో 4 బచ్చాకాళ్ళు కొట్టిన పెద్ద రౌడీని అనుకుంటున్నావా? నేను ప్రిన్సిపాల్ దైవ సహాయంగా మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు. కానీ 25 ఏళ్ల క్రితం జగదాంబ సెంటర్లో ఈ దైవంగాడు చాలా పెద్ద రౌడీ. చూస్తావా? ఆధారాలు కావాలరా? చూడు, ఇంతకాలం ఈ గుండెల్ని గుండీలు పెట్టి దాచేశాను రా. చూసావా ఈ కత్తిపోట్లు? అవి కత్తిపోట్లు కాదు, కుక్కగాట్లు. బాగా తాగేసి ఇడిలు అనుకుని పక్కింట్లోకి వెళ్తే ఆ ఇంట్లో కుక్క ఇడి మీద పడి రక్కేసింది. అరే షార్ట్ ఆఫ్ ఫైట్ తెలుసురా నీకు? అవన్నీ మీలాంటి రిటైర్డ్ రౌడీలకు తెలుస్తాయి, వాళ్ళకి ఎలా తెలుస్తాయి సార్? ప్యూను అయినా బాగా చెప్పావు. థ్యాంక్ యూ సార్. గోలీ సోడాని గాల్లోకి ఎగరేసి కొట్టడంలో ఆంధ్రాలో ఆల్మోస్ట్ నేనే ఫస్ట్ తెలుసా? ఏంటి సడన్ గా సోడాల్లోకి దిగాడు అనుకుంటున్నారా? పాపం వీళ్ళ నాన్న సోడాలమ్మి వీని పీజీ దాకా చదివించాడు. నాన్నగారు సహాయం మై సన్. ఇక మీదట మీరు ఇలా ఎండలో నిలబడి సోడాలు కొట్టక్కర్లేదు నాన్నగారు. ఏం బాబు నువ్వు కొడతావా? లేదు నాన్నగారు, నేను పీజీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను నాన్నగారు. మిమ్మల్ని అద్దాల మేడలో ఉంచుతాను. రేపటి నుంచి మన జీవితమే మారిపోతుంది. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. వద్దు నాన్నగారు, ఈరోజు నా సోడా నేనే కొట్టుకుంటాను. సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా. కింద కంటా ఉంటే మీ బాడీ మంచి షేప్ వస్తుంది. గీత నా తల రాత నా గుండె మీద వాత. హాయ్, చూసావా నా కళ్ళు ఎంత ఎర్రగా ఉన్నాయో? ఇన్ఫెక్షనా? కాదు, ఎఫెక్షన్. నువ్వు రాసిన లవ్ లెటర్లు అన్ని చదివి చదివి రాత్రిపూట నిద్రే పట్టట్లేదు తెలుసా? అవి రాసింది నేను కాదు, జస్ట్ పాస్ చేశాను అంతే. పాస్ ఆన్ చేసావా? మరి రాసింది ఎవరు? నేనే. నువ్వా? సీను, నీకు ఒక నగ్న సత్యం చెప్పనా? అంటే ఇప్పుడు బట్టలు చెప్తావా ఏంటి? అబ్బా ఎంత ఆశ, బట్టలతోనే చెప్తాను. నువ్వంటే నాకు లవ్, ప్రేమ, కాదల్. నీతో లైఫ్ 50-50 చేసుకుందాం అనుకుంటాను. అబ్బా ఆశ 50-50 చేసుకోవడానికి నీలో 50-50 అని అనుకున్నావా? అదే కుదరదు. చీను చీను, ఎందుకు నా హృదయం బద్దలు కొడుతున్నావు? ఇంకోసారి నా జోలికి వచ్చావంటే అది బగులుద్ది. వావ్, సూపర్. మంచి మంచి అమ్మాయిల్ని సెలెక్ట్ చేసావయ్యా. కార్పొరేట్ కల్చర్ అంటే ఈ మాత్రం ఉండాలిగా. యు ఆర్ రైట్. ఆఫ్ కోర్స్ ఐ యామ్ ఆల్వేస్ రైట్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సిట్. రాజు గారు మన దగ్గర ప్రాపర్టీస్ కొన్నారు. టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ఇనిషియల్ ఫార్మాలిటీస్. ఓకే? ఓకే సార్, షూర్. హలో, జస్ట్ ఎ సెకండ్. రాజు గారు ప్లీజ్. ఓకే. హలో, ఐఎమ్ జస్ట్ ఆన్ ద వే. ఐఎమ్ కమింగ్. You look very beautiful. Thank you, sir. And you look very unhappy. మీ కంపెనీ ప్రాపర్టీసే కాదు, మీ బాధల్ని కూడా కొనగలను. నా బాయ్ ఫ్రెండ్ బాధల్ని కూడా కొనండి ప్లీజ్. ఇదేమైనా ధర్మసత్రమా? నమస్తే. అరే ఇక్కడే ఉన్నారండి, లోపలండి. వద్దులేండి, ఇప్పుడు మీరు కూడా వీధుల పాలు కావాలి అంటే ఇంటింటికి తిరగాలి కదండి. మీరు ఆ గ్రామస్తుల పాలిటి కలుపుతారు అని, వాళ్ళ మంచి కోరే ఆ చెడ్డ స్థలాలను మీరు తీసుకుని వాళ్ళకి వేరే చోటిస్తున్నారని చెప్పాను. మరి మీరు చెప్పినంత నమ్మారా? అందరూ నమ్మారు. మీరు వెంటనే డబ్బు తీసుకు బయలుదేరండి. అయితే ఇప్పుడు వస్తాను రండి. ఈ దెబ్బతో గోయిందా గోయిందా. ఏమిటిది? పంప ముంచేశారు, చెప్పులేసుకొచ్చారు. మీరేదో వాళ్ళను ఉద్ధరించడానికి కష్టపడి వస్తున్నారని చెప్పాను. ఇక్కడ అందరూ పేదవాళ్ళు, ఎవరికి చెప్పులుండవు. మీరు కూడా వాళ్ళతో సమానంగా ఉండాలి, అప్పుడే వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు. తీసాను చెప్పులు. అబ్బబ్బబ్బబ్బ, ఒంటి మీద బంగారం ఉండకూడదు, ఎవరిని జాగ్రత్త చేస్తాను. అవునవును. రండి రండి రండి. చిన్న ఒకటి నీది ఒకటి నాది. ఏమైంది ఏమైంది? ముళ్ళు ముళ్ళు ముళ్ళు. వచ్చేసింది ముళ్ళు. వేధవం ఎత్తురు కాస్త పోతే మీకేం లెక్క? అక్కడ అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. పదండి పదండి పదండి. మీ అందరికీ మా నమస్కారాలు. మన జమీందారు కనకారావు గారు మీకందరికీ ఎంత సేవ చేశారో మీకు తెలుసు. ఇప్పుడు ఇంకా ఇంకా సేవ చేయాలనే సదుద్దేశంతో
జేబులో డబ్బులు వేసుకుని మరీ వచ్చారు. వారి కాల్లో ఎంత రక్తం కారుతుందో చూడండి. ఇదంతా మీకోసమే, కొట్టండి చప్పట్లు. చూసారా వాళ్ళందరికీ మీరంటే ఎంత అభిమానం? అవునవును. మీరంతా ఈ పాత గుడిసెల్లో కష్టపడుతూ ఉండటం స్వయంగా చూసిన జమీందారు గారి గుండె కరిగిపోయింది. మనకెవరికి కనపడకుండా కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. తాను నష్టపోయిన ఈ స్థలం అంతా తానే కొనుక్కుని ఆ పక్కన మీ అందరికీ గోరీలు కట్టిస్తారు. డాబాలు కట్టిద్దాం అనుకుంటున్నారు. సిక్కర్ మే రక్క కనకారావుకి జై. కనకారావుకి బేరాల సంగతి మాట్లాడండి. బేరాలు ఇక్కడ మాట్లాడితే కుదరవండి. ఇంటింటికి వెళ్ళి మీరు స్వయంగా అడగాలి. రండి. పట్టుకోరండి. కనకారావు గారికి స్వాగతం, సుస్వాగతం. దేవరాజు ఈ భీమరాజుకి ఇక్కడ 500 గజాలు ఉంది. చాలా సంతోషం. ఈ బిడ్డను ఎత్తుకోండి. ఎంత బాగున్నాడు అబ్బాయి. అవునవును. ముద్దు పెట్టుకోండి. పెట్టండి. బాలుడు దేవుడు ఒకటే భావనం అయిపోయారు. ఆ చేతనే ఇచ్చేయండి. కాళ్ళతో చచ్చిపోతున్నాను. మీకు కాలు కావాలా స్థలం కావాలా? స్థలమే. రండి. వీరు పరకయ్య గారు. ఓహో ఓహో కాదు, కాలు తీసి మాట్లాడండి. అబ్బా ఆహా ఆహా కాదు, దండం పెట్టి మరి పలకలుతుంది. నమస్కారాలు పరకయ్య గారు. ఏంటి అదంతే. మన ఊరి మంచి కోసం నీ స్థలాన్ని జమీందారు గారు కొంటారట. 10,000 ఇస్తారట. 10,000? ఇది 100 గజాలు కూడా. అప్పు, ఇది ఈ ఊరు కాయు పట్టు. ఈ స్థలం కొంటాను కానీ మీకు కలిసి రాదు. సరే, గుడ్ గుడ్. అయితే 4,000 అడ్వాన్స్ ఇవ్వండి. 4,000 అప్పుడే? అప్పండి. ఇవ్వండి. సరే, ఏం చేస్తాం. ఇదిగోండి పరకయ్య గారు, మరి సంతకాలు రేపు పెట్టిస్తాను. ఆ పూచి నాది. ఇంకా చాలా చోట్లకి వెళ్ళాలి మనం. పదండి. రండి. గంగమ్మ, ఏం చేస్తున్నావు? దండాలు. ఎవరొచ్చారో చూడు. ఎవరమ్మా? జమీందారు గారు స్వయంగా నిన్ను చూడటానికి వచ్చారు. కష్టపడి వచ్చారు. పన్నీరు కలిపిన పేడ. స్థలం సంగతి అడగండి. మంగమ్మ, ఈ స్థలం జమీందారు గారు కొంటారట. కోరినంత డబ్బిస్తారు. భయానే ఇవ్వండి. 2,000. ఇదిగో అమ్మా. అబ్బో అబ్బో, జమీందారు గారు ఎంత మంచివారు. ఒరే హరి, ఎక్కడున్నారా? ఎవరున్నారు? మీకోసం భగవాన్ గారు వచ్చారు. హరి ఆడున్నారు సార్. వీడొచ్చాడేంటి? వీడి మాటలుంటే నా కాపురం కూలిపోతుంది. హరి చచ్చినా వీడికి దొరకకూడదు. ఇదేంటి వాడు మనం చూసి పారిపోతున్నాడు? తేడాగా ఉన్నాడు. బాబు గారు, హరి ఆగరా, గోసి ఊడిపోగలదు. తాతయ్య గారు, ఏమైందో తెలీదు, మీ మనవడు పారిపోతున్నాడు. ఏమైందో ఏంటో, నాకు కంగారుగా ఉంది. లక్కీ, అదిగోండమ్మా ఆడున్నారు. పద పద. అమ్మో, ఇది ఇక్కడికి వచ్చిందేంటి? రాయక రాయక మా ఆయన లవ్ లెటర్ రాశాడు. ఇప్పుడు దీని మాట విన్నానంటే మళ్ళీ మా ఆయనతో గొడవ పడాలి. ఇదేంటి నన్ను చూసి పారిపోతుంది? ఏ లక్కీ, ఆగవే. అమ్మాయి గారు, లక్కీ ఉండు. బామ్మ బామ్మ, ఏమైందో ఏమో, మీ లక్ష్మి పారిపోతుంది. లక్ష్మి కూడా పారిపోతుందా? బాబు, లక్ష్మి, లక్ష్మి, లక్కీ, లక్కీ, నేనేం చెప్పలేదండి. ఆగు. పరుగులు పెట్టించినా సంతోష్ పెట్టారమ్మా. ఇద్దరు గొడవ పడి మనసు పడ్డారు. అమ్మయ్యా, ఇక సత్యం విడిపోరు. టెన్షన్ పెట్టి చంపేశారు. మంచం కాదు, మంచి కావాలంటే మేమే ఏర్పాటు చేద్దాం కదా. చావు తప్పి కన్ను లొట్టపోయినంత పని చేశాడు పెదవ. అమ్మయ్యా, మేం కోరుకున్నదే జరిగింది. అందరికీ శోభనం మంచం మీద జరిగితే మా వాడికి మంచి మీద జరుగుతుంది. ఆల్ ద బెస్ట్. ఇంకా మంచి ఎక్కారు.
నేల మీద కానీ నీళ్ళలో కానీ కనిపెడితే చంపేస్తున్నారుగా, అందుకే వెరైటీగా ఉంటుందని గాలిలో వచ్చా. అందుకే పెట్టండి సార్. నమస్కారం నమస్కారం అయ్యా. ఉంటాను సార్. థ్యాంక్ యూ. ఇంకెన్ని చెక్కులు మీరు సంతకం పెట్టాలరా? కొంపదీసిన ఆస్తి మొత్తం రాయం చేసుకుంటున్నావా ఏంటి? ఇదేంటి 50,000? ఈ చెక్ దీనికి? ఫోను. హలో. అబ్బా అది కాదు బాబా, సెల్ ఫోను. సెల్ ఫోనా? ఇది సెల్ ఫోనా? హలో. నేను ఒక్కటం ఎలాగరా? అవును, ఈ ఫోన్ ఎక్కడిది? మన కార్తీక్ బాబా. ఇది ఎప్పుడు కొన్నాడు? కార్తీక్ కార్తీక్ వచ్చావరా బాబు. ఇలా రాముందు. ఈ ఫోన్ ఎప్పుడు కొన్నావు? ఈ ఫోన్ ఎప్పుడు కొన్నావు? నిన్నే కొన్నావా? వారం రోజుల క్రితం కదా వేరే ఫోన్ కొన్నావు. 30,000 పెట్టి. 30? ఇది 50. ఒరే ఇడియట్, ఫోన్ ఎత్తవేంట్రా? యునో మన లక్ష్మికి పెళ్లి చూపులంట. పెళ్లి చూపులా? పెళ్లి చూపులా? ఎవరికి? లక్ష్మికి రానా? లక్ష్మికి అప్పుడే పెళ్లి చూపులు. నువ్వు చెక్ మీద సంతకం పెట్టి బాబా, బ్యాంక్ టైం అయిపోతుంది. సెల్ ఫోన్ కి 50,000 నేను ఇవ్వను. ఇవ్వను. ఇవ్వబోదలేగా. అంటే అమెరికా సంబంధం ఓకే అయిందా? ఓకే, నేను సత్యాలి అని తీసుకొచ్చేస్తాను. వీడియో కెమెరా అంటే సెల్ ఫోన్లకి, వీడియో కెమెరాలకి, కార్లకి లక్షలు తగిలిస్తూనే ఉంటావు అనమాట. లేదా అమ్మా? ఆ మానాన్ని మాట్లాడుతుంటే సమాధానం చెప్పండిరా. అబ్బా మీరు ఊరుకోండి, పిల్లని టిఫిన్ కూడా చేయనివ్వరు. నువ్వు దున్నపోతున్నా మేపుతుండో పటాటగారిగా తయారవుతాడు. బాబా నువ్వు మా అక్కని ఏమీ అనకుండా ఉండాలని నేను అనుకున్నాను. ఈ లక్కంతా మా అక్కదే. కరెక్ట్. చెప్పు తెగుద్ది. నేను ఎంత కష్టపడి ఇన్ని కోట్లు సంపాదించానో తెలుసా? డబ్బులు ఎప్పుడు తీసుకుంటావురా? ఒక్క నిమిషం లైన్ లో ఉండవే. నాన్న, మీ నాన్నకి ఓ డొక్కు సైకిల్ 2 గేదెలుండేవి. మరి మా నాన్నకి 25 కోట్లు ఆస్తుంది. నేను ఎందుకు కష్టపడాలి? నీకేం కర్మరా? పోయేటప్పుడు ఏమన్నా పట్టుకుపోతావా? అది కాదు నాన్న, కొందరు కష్టపడడానికే పుడతారు, కొందరు తినడానికి పుడతారు. ఎవరు అదృష్టం ఆడిది. అమ్మా ఉప్మా. బాబు రెడీ. ఆహా ఎంత గొప్పగా చెప్పాడు బావా. మా మేనల్లుడికి నీ పోలికి ఒక్కటి రాలేదేటి? మంచిగున్నవరా గుండ్రంగా బొంగరం లెక్క. మాకే పెట్టి మా దందని డౌన్ ఫాల్ చేయనీకి చూస్తున్నావు అబే. నాకు అలాంటి ఐడియాలు ఏం లేవు సార్. 3 గంటల నుంచి ఒకే పొజిషన్ నిలబడి నడువు లాగేస్తుంది. కొంచెం రిలాక్స్ అవుతాను సార్. కలగండి సార్, మళ్ళీ ఆయన మొదటి నుంచి గీస్తారు మీ బొమ్మ. ఆయన కంటే నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు ఏంట్రా? క్రియేషన్ ఉన్నాను అని ఖాళీ బొమ్మ గీసి చేస్తున్నా. ఇంకొకసారి ఇట్లాంటి బుద్ధి లెక్కలు ఇట్లా చేసినావు అనుకో. మళ్ళీ బొమ్మ గీస్తారా సార్? లేలే, బొమ్మకి దండేస్తా. కథమైంది, వచ్చి ముఖంలో ముఖం పెట్టి చూడు, ఖుషి అవుతావు. నన్నేం చూస్తున్నావు బే గాఢ చూడు, సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. ఏంట్రా అమ్మాయిల మెసేజ్ లా? నీకెందుకే బావా, కొత్తసాలా? ఒకసారి అలాగే చూసి చేస్తానా? పెద్ద వెరైటీ లేదే. ఏంటి సెల్ కొన్నావా? యా, మేడ్ ఇన్ తైవాన్. నంబర్ ఏంటి? 9848165751. ఇది వంశీది కదా? అది నీకెళ్ళి తెలుసు. నేను కాలేజీకి వచ్చినప్పటి నుంచి క్లాస్ రూమ్ ని చూడమ్మా. క్లాస్ లోనే రిచ్ కుర్రాళ్ళనే చూస్తాను, వీక్ పర్సన్స్ ని చూడను. వీక్ పర్సన్స్ అని చెప్పిన వంకదోలా చూస్తావే. కాస్త కలర్ పెంచుతాను. ఈ మధ్యన వుడ్ బాస్ గ్రేప్ వాటర్ తాగుతున్నాగా. చిన్నపిల్లలు కదా భయ్యా, నేను పెద్దోన్నేంట్రా ఈడియట్. ఏడ్సేవలే వంశీ. రాము నీ సెల్ కి ఫోన్ చేస్తా అన్నాడు, చేశాడా? లేదే, ఏంటి విషయం? మా లవ్ సంగతి వాళ్ళ నాన్నతో చెప్తా అన్నాడు. ఏమైనా ప్రాబ్లం ఉంటే నీకు ఫోన్ చేస్తా అన్నాడు, చేశాడా? బావాడికి నాన్న లేడు కదా. హలో, నేనేరా రాముని. ఎక్కడి నుంచిరా? ఇక్కడే క్యాంటీన్ నుంచి రా. కాసేపట్లో సరోజ నీ దగ్గరకు వస్తుంది. ఏదో చెప్పి నన్ను కలవకుండా చేయరా బాబు. ఏమైంది? పెళ్ళాడాలంట, ఏదో డొక్కుమొహం అది నేను ఫోన్ వేసేద్దామని చూస్తుంది. అయినా దాన్ని ఎలా పెళ్లి చేసుకోడరా? ఈ రాము గారికి టేస్ట్ లేదనుకుంటుందా? పేరు అందుకుంటే చాలా, ఏదో డొక్కు ముక్కు ఎత్తుపుల్లు అది అదోళ్ళు ఎప్పుడు మొహం చూసుకోదేమో. పెళ్ళి అంటే పెళ్లి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది చూసాం, మన సంగతి సరిగ్గా తెలియదు దానికి. రాముగాడు ఫినిష్. బావగాడి దెబ్బ రాముగాడు పెద్ద ప్లాన్ మీద ఉంది రే. నేనేదో ఎరు బాగున్నాను అనుకుంటుంది. సరోజా అది ఎరాబా ఏమైంది అక్కడ? ఏమడమేంట్రా, ఎర్ర కొట్టేస్తుంది. అంటే ఇప్పుడు సరోజ వేకెన్సీలో ఉందన్నమాట. ఏ నువ్వు ట్రై చేస్తావా? అసలే కోపంలో ఉంది, కుమ్మేస్తుంది. అంత ఎవరు కాదులేరా, ఇక్కడ గుడికన్నా అదురుతుందా? అయితే శుభ సూచుకో.
మరి అందుకే వేకెన్సీలో ఉందని అడుగుతా. అక్కడ నీ ఫ్రెండ్ కష్టాలు ఉంటే ఇక్కడ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. ఫ్రెండ్ ఎవరు? వెంకటలక్ష్మి మేడం. అందుకే ఈ రోజు కాలేజ్ కూడా రాలా. ఏ వెంకటలక్ష్మికి ఏమైంది? మన భోగేశ్వరరావు గోకాడంట. ఏ దానికి గోల్డ్ లేవా? గోకడం అంటే ఆ గోకడం కాదు. అంటే ఆ గోకడమా? బాబోయ్ ఈ భోగేష్ గారు ఇంత తెగించాడు అనమాట. అయిపోయాడు. ఈ దెబ్బతో వెంకటలక్ష్మి హీరోగా గుర్తొచ్చాడు. అవును బా, నీ కుడికని కూడా అదురుతుంది. ఎలా పద. నువ్వు వస్తే మా హీరో దెబ్బతింటదా? మా ఊళ్ళో వెళ్తాం. ఇంకా చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, కాసేపు మా బ్యాచ్ తో మాట్లాడడానికి నీకేమైనా అభ్యంతరమా? మీ బ్యాచ్ తో బీచ్కి రావడానికి కూడా అభ్యంతరం లేదు. చూడండి, ఇది వైజయంతని మా స్నేహితురాలు. నమస్కారం అండి. నమస్తే. దీన్ని నవ్వించడం మా వల్ల కావటం లేదు. మీరేమైనా నవ్వించగలరా? అంతకంటే అదృష్టం ఉంది. ఈవిని నవ్వించే ముందు మీకందరికీ ఒక చిన్న ప్రశ్న. లైబ్రరీకి బ్రాకి ఉన్న సంబంధం ఏమిటి? పాడు సిగ్గు బాబు. ఇందులో సిగ్గుపడేదే ఉంది? రెండిట్లోనూ బ్రాక్షాలున్నాయి. నోనో, అందమైన సమాధానం చెప్పాలి. పప్పులుడికాయ చెప్పండి. రెండిటిని దాచుకోవడానికి ఉపయోగిస్తారు. లైబ్రరీని విజ్ఞానం దాచుకోవడానికి, బ్రాని సౌందర్యం దాచుకోవడానికి. ఫ్యాంటాస్టిక్. ఇంకో ప్రశ్న వేయండి, ఈసారి మేమే గెలుస్తాం. రాజకీయ నాయకులు ఆటోగ్రాఫ్లు ఎందుకు ఇవ్వరు? పప్పులుడికాయ. వాళ్ళలో చాలా మందికి సంతకం పెట్టడం రాదు. వేలిముద్రగాళ్ళమని తెలిసిపోతుందని. అనదర్ క్వశ్చన్. తీపి గుర్తులంటే ఏమిటి? లవర్ ఇచ్చే మొదటి తీపి ముద్దు. లవ్ ఫెయిల్ అయితే ఆ తర్వాత వచ్చే జ్ఞాపకాలు. మీరే చెప్పండి. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత మిగిలే పుల్ల తీపి గుర్తు.